పరిశుద్ధురానికి స్తోత్రం. పరిశుద్ధుడ ప్రభావాక్యం విషయంలో సహాయం చేయండి. సిలువ చాటు నన్ను 100% మరుగు చేయండి తండ్రి. మీరు మా మంచి బోధకుడయ్యా, మా బంగారు తండ్రి అయ్యా. మధ్యలోకి రమ్మని దిగిరమ్మని, మంచి బోధకుడ మాకు బోధ చేయమని, నన్ను పాత్రగా వాడుకోమని, నూతన విషయాలు మాకు నేర్పించమని, వినగల చెవులు గ్రహింపగల హృదయం మీ ప్రజలు దయచేయమని, అడ్డుపడుతున్న ఉపాధిని శక్తులను కాల్ చేసి మాకు నూతన విషయాలు నేర్పించమని, మమ్మల్ని సంధించి బాగు చేయ కొత్త విషయాలతో జీవింపు దయచేయమని వేసిన మనుషులు మీ నాయకత్వాన్ని బట్టి వాడుకోమని వేసిన మనుషులు చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన సందేశం సిద్ధపాటు తీసుకురావడం దేవుడు సహాయం చేశారు. జాగ్రత్తగా చూడాలి. 2వ దినవృత్తాంతం 9వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. అందరూ బైబిల్ తీయాలి. ప్రతి ఒక్కరు బైబిల్ ఉందా అందరి చేతిలో? రాజైన సొలొమోను భూరాజులందరి కంటేను ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, అధికుడాయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చింది. చూడండి, 3 వచనాలే, తక్కువగానే ఉంది. 1 minute లో చదివేయచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును, జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచర గాడిలను, కానుకలను తీసుకొని వచ్చెను. కొన్ని డైరెక్ట్ గా అర్థం కావు బైబుల్, దానికి రిలేటెడ్ గా భౌతికంగా కనెక్ట్ చేసుకుంటే తప్ప అర్థం కాదు. చూడండి, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉన్నాయి, దాదాపు 190-200 వేసుకోండి, అటు ఇటుగా 200 దేశాలకి ప్రధానమంత్రులు ఉంటారు. ప్రతి దేశానికి ప్రధానమంత్రి. ఏ దేశం ప్రధానమంత్రి వేరే దేశం ప్రధానమంత్రి చూడటానికి వెళ్తారు. వాళ్ళే ప్రధానమంత్రులు, మొత్తం దేశం మొత్తానికి ఇన్ఛార్జ్. అదేం జరగదు. నేను ప్రధానమంత్రిని, దేశం మొత్తం నా కంట్రోల్లో ఉంటది, నేను ప్రథమ పౌరుని. ఇక్కడ మనం చూసినట్లయితే భూరాజులందరూ, భూమి మీదున్న రాజ్యాలను పరిపాలిస్తున్న కాలంలో రాజుల కాలం అది. రాజులందరూ, భూలోకంలో ఉన్న సమస్త రాజ్యాలలో ఉన్న రాజులందరూ సొలొమోన్ని చూడటానికి వచ్చారంట. సొలొమోన్ ముఖాన్ని చూడటానికి, సొలొమోను ముఖ దర్శనం చేయగోరిరి. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును, జ్ఞానమందును అధికుడాయెను. ప్రపంచ దేశాల్లో ప్రజెంట్ అమెరికా అగ్రదేశంగా ఉంది. కానీ సొలొమోన్ ఇంకా చాలా హై రేంజ్, ఇంకా కంపేర్ చేయడానికి సెట్ అవ్వదు. కానీ కొంచెమైనా అర్థం చేసుకుంటారని భూమి మీద ఉన్న రాజులందరిలో ఆ కాలంలో సొలొమోను ఒక్కడే ఐశ్వర్యవంతుడు. అది అందరికంటే. అందరూ ఖచ్చితంగా రాజులంటేనే ఐశ్వర్యవంతులు, రాజులంటేనే చాలా హై రేంజ్ లో ఉంటుంది వాళ్ళ భోగభాగ్యాలు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అధికారం, ఆధిక్యత. కానీ భూమి మీద ఉన్న, భూమి చిన్నదా చెప్పండి, ప్రపంచ దేశాలలో భూలోకంలో ఉన్న అందరి రాజుల కంటే సొలొమోనుకి ఎక్కువ ఐశ్వర్యం, ఎక్కువ జ్ఞానం దేవుడిచ్చారు. దేవునికి నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే, సొలొమోను ముఖ దర్శనం చెయ్యగోరిది. ఎలా ఉంటుంది సొలొమోన్ ఫీలింగ్ చెప్పండి. సొలొమోన్ వైపుకి వెళ్దాం. సొలొమోన్కి మనసు ఎలా ఉంటుంది, ఫీలింగ్ ఎలా ఉంటుంది? వేరే దేశం నుంచి ఒక రాజుగారు రథాలు వేసుకుని వచ్చారు. కేవలం మీతో మాట్లాడాలి, ఒక్కసారి మాట్లాడితే చాలు జీవితంలో అని రాజులు వస్తున్నారంట. లేదంటే సైనికులు కాదు, అల్పులు కాదు, అడుక్కునే వాళ్ళు కాదు, వేరే రాజ్యాన్ని పరిపాలించే రాజులు గుర్రాలు వేసుకుని, రథాలు వేసుకుని పెద్ద సైన్యంతో వచ్చేటప్పుడు వెండి, బంగారం, వస్తువులు అన్ని కానుకగా తెచ్చి అక్కడ పెట్టి ఆయన్ని చూసి వెళ్ళిపోయేవాళ్ళంట. భూలోకంలో ఉన్న రాజులందరూ, రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులు సొలొమోను మహారాజుని చూడటానికి, అతని ముఖ దర్శనం చేసుకుంటానికి, అతని జ్ఞానాన్ని తెలుసుకుంటానికి, అతనితో మాట్లాడటానికి క్యూ కట్టేవాళ్ళంట. ఎవరో రాజులు క్యూ కట్టేవాళ్ళంట. మన కోసం ఎవడైనా
వేరే రాష్ట్రం నుంచి మనకి ఫంక్షన్కో మన కోసం మనం చూడటానికి వస్తేనే మామూలుగా చెప్పుకోం. ఒకసారి వస్తేనే, ఒక్కళ్ళు వస్తేనే ఆడు వచ్చేడురా నా కోసం, ఆడు ఏం చేస్తాడు, ఆడు ఏం చేయడురా, ఆనందానికి అవధులుండవు. అలాంటిది రాజులు విపరీతం, ఎప్పుడు చూసినా రాజులు వస్తూనే ఉంటారు. ఎవరో రాజులు, మీరు ఏ దేశం రాజు, మేము ఆ దేశపు రాజు, మేము ఈ దేశపు రాజు, మేము అక్కడి నుంచి వచ్చాం, మేము 10 గంటల జర్నీ చేసి వచ్చాం, మేము 20 గంటలు. షేబా దేశపు రాణి తెలుసా? షేబా దేశపు రాణి చాలా రివర్స్ లో ఉందంట. ఈ దేశానికి ఆ దేశానికి చాలా లాంగ్ అంట. ఆవిడ కొన్ని నెలలు జర్నీ చేసుకుని వచ్చిందంట. ఎందుకు వచ్చింది? చూడాలని, వినాలని, తెలుసుకోవాలని. సొలొమోను హృదయంలో జ్ఞానోక్తులు దేవుడు ఉంచారు కనుక భూరాజులందరూ అతని ముఖ దర్శనం ఎక్కడి నుంచో వచ్చి అక్కడలో ఆ దేశంలో ఏదైతే శ్రేష్టమైనవి ఉంటాయో, ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క శ్రేష్టమైన ఉంటాయి. కొన్ని చోట్ల బంగారం, కొన్ని చోట్ల వజ్రాలు, కొన్ని చోట్ల ఇప్పుడు మన భాషలో ఆ దేశంలో ఆ కాలంలో షేబా దేశపు రాణి శ్రేష్టమైన కానుకలు తీసుకొచ్చి అయ్యగారు ముందు పెట్టి సింహాసనం ఎదుట మిమ్మల్ని చూడటానికి దర్శనం ఇచ్చినందుకు మేము ధన్యురాలు. బాబోయ్, ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ లేదు సార్, నువ్వు ధన్యుడు కాదు, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ధన్యులయ్యా బాబు, నీ జ్ఞానం ఏంటయ్యా బాబు, నీ అసలు మామూలు కాదయ్యా బాబు, నువ్వు విపరీతంగా మెచ్చుకుంటుంది. ఎలా ఉంటది సొలొమోనుకి చెప్పండి? భూలోకంలో మీ ఇంట్లో కొంచెం హడావుడైతేనే రెచ్చిపోతావు, ఆనందం తట్టుకోలేవు. మీ ఊళ్ళో మామూలుగా ఉండవు, మీ రాష్ట్రంలో ఇంకా మా పట్టుకోలేము. కానీ భూమి మీద రాజులందరికంటే సొలొమోను ఐశ్వర్యవంతుడును. చదమ్మా. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు అధికుడాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనం చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెరగాడులను కానుకలుగా తీసుకొని వచ్చాను. ఇందులో దేవుడు ప్రమేయం ఉందా? దేవుడు పెడితేనే హృదయంలో జనాలు రావటం మొదలుపెట్టారు. దేవుడు ఆశీర్వదిస్తే ప్రజలు చూడటానికి, రావడానికి, గణపరచడానికి కారణమైంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు సొలొమోనుకి ఎంత జ్ఞానం దేవుడు ఇవ్వాలి? ఎందుకు అంత హెచ్చించారు? సొలొమోన్నే ఎందుకు హెచ్చించారు? అంత హెచ్చించడం ఏంటి? ఆ దేశంలో రాజే చాలు కాదా? ప్రైమ్ మినిస్టర్ చాలదా జీవితానికి? ఎమ్మెల్యే అయితే చాలు పండగ జీవితాంతం. లేదు, ఒక రాష్ట్రానికి సీఎం అయితే జన్మ ధన్యమైపోయింది జీవితంలో చెప్పుకోవచ్చు. రేట ఆయన 5 ఏళ్ళు తర్వాత కూడా నేను ఎక్స్ సీఎం. ఇక్కడ ఎక్స్ కాదు, జీవితాంతం రాజే, బ్రతినంత వరకు రాజే. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ దేశానికి ఇచ్చారంటే ఓకే, ఆ దేశంలో జ్ఞానం ఇచ్చారంటే జ్ఞానాన్ని బట్టి పరిపాలించి ఓకే. కానీ భూరాజులందరికంటే, భూమి మీద రకరకాల రాజులు ఉంటారు, అన్ని రాజులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, బలవంతులు ఉంటారు. అందరికంటే ప్రపంచవ్యాప్తంగా భూలోకంలో ఎందుకు సొలొమోనుకే అంత జ్ఞానం దేవుడు ఇచ్చారు? అంత ఐశ్వర్యం ఎందుకు ఇచ్చారు? అంత ఆడంబరం, అంత ఆనందం, అంత ఆశీర్వాదం, అంత ఆధిక్యత ఎందుకు ఇచ్చారు? ఆ చేతిలో అధికారం ఉంది కాబట్టి. కారణం ఉంటుందా లేదా? నేను సేవలో చెప్తూ వచ్చే రిపీటెడ్ మాట, దేవుడి దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఒక వ్యక్తిని ఆశీర్వదించిన దేవుడి దగ్గర ఆన్సర్ ఉంటుంది, ఒక వ్యక్తిని శపించిన ఆన్సర్ ఉంటుంది. ప్రభువా ఎందుకు ఆశీర్వదించారు? ఎందుకు ఆశీర్వదించారు? ఈ కారణాన్ని బట్టి. ప్రభు ఇదేంటే శాపగ్రస్తుడిగా ఉన్న కాల్చేతులు పడిపోయినాయి, ఇలా చేసాడు కాబట్టి. దేవుని దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. కారణం లేకుండా ఆయన ఎవరిని ఆశీర్వదించరు, ఎవరిని శపించరు. మరి వాళ్ళ లైఫ్ చూస్తే మంచిగా లేదు కదండి. నేను చూసిన వ్యక్తి ఏమో వాళ్ళ పితరులు మంచివాళ్ళు ఏమో, వాళ్ళు చేసింది ఈయనకి ఆశీర్వాదంగా వచ్చిందేమో. పితరుల ఆస్తి పిల్లలకు రాదా? మరి వీళ్ళు మంచివాళ్ళండి, వీళ్ళ ప్రవర్తన నా దేశం మంచిగానే ఉంది, మరి వీళ్ళకి ఎందుకండి శాపంగా ఉన్నారు, శాపగ్రస్తమైన జీవితం? ఏమో వాళ్ళ పితరులు ఏం తప్పు చేశారు. ఇటు ఉంది, ఇటు ఉంది. పితరుల నుంచి ఆస్తులు వస్తాయి, పితరుల నుంచి అప్పులు వస్తాయి భౌతికంగా. అలాగే పితరుల నుంచి ఆశీర్వాదం రావడానికి పితరుల కారణం అవ్వచ్చు, పితరుల నుంచి శాపం రావడానికి పితరుల కారణం అవ్వచ్చు, దానికి దీనికి. కాబట్టి ప్రతి దానికి దేవుని యొద్ద
ఆన్సర్ ఉంటది. ఇప్పుడు సొలొమోను గురించి ఆలోచిద్దాం. ఎందుకు దేవుడు సొలొమోన్ని అంత అధికంగా, అంత హై రేంజ్ లో అంతగా పెట్టారు? దానికి కారణం ఎంతమంది తెలుసుకోవాలని ఉంది. 2వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టగలనని తీర్మానము చేసుకుని. గట్టిగా చెప్పడం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరను కట్టవలని తీర్మానము చేసుకొని ఏం చేసుకున్నాడు? దేనికి చేసుకున్నాడు? దేవునికి మందిరం కట్టించాలి. అది ఎలా ఉండాలి? ఆయన నామ ఘనత కొరకు. దేవుణ్ణి నేను మందిరం ద్వారా ఘనపరచాలి, దేవునికి మందిరం కట్టించాలి. అది ఎలా కట్టించాలి? అది ఘనత వచ్చేలాగా. ఏమంటారు? 5వ వచనం. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములను మహా ఆకాశములను ఆయనను పట్టచాలు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రము వాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. సొలొమోను హృదయంలో దేవుడు చాలా గొప్పగా ఉన్నారండి. అతని మాటలను బట్టి, తన ప్రవర్తన బట్టి అర్థమైపోద్ది. నేను కట్టించు మందిరము గొప్పగా ఉండాలి. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. మన హృదయంలో ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉంటారో దాన్ని బట్టే వాళ్ళకి రెస్పాండ్ అవుతాం, దాన్ని బట్టే వాళ్ళని గౌరవిస్తాం. మన హృదయంలో దేవుణ్ణైనా, సేవకుడినైనా, ఒక వ్యక్తినైనా ఎంత గొప్పగా చూస్తామో దాన్ని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటది. మన హృదయంలో వాళ్ళ మీద ఉన్న ఇమేజ్ ని బట్టి మన ప్రవర్తన ఉంటది. దేవుడు ఎంత గొప్పగా ఉంటే మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రార్థన, మన క్రియలు అన్నీ గొప్పగా ఉంటాయి. మామూలుగా ఉంటాయి. మన హృదయంలో దైవజనుడు గొప్పగా ఉంటే గొప్ప క్రియలు లేకపోతే మనం చేస్తాం, గొప్ప ప్రవర్తన కలిగి ఉంటాం. తల్లిదండ్రులు మన హృదయంలో గొప్పగా ఉంటే వాళ్ళ కోసం గొప్పవి చేస్తాం, గొప్పగా మాట్లాడతాం, గొప్పగా చూస్తాం, అన్ని చేస్తాం. ఇంపార్టెంట్. సొలొమోను హృదయంలో చాలా పెద్దగా ఉన్నారు దేవుడు. మహాదేవుడు రా బాబు, నా దేవుడు సకల దేవతలకి ఆయన మహనీయుడు. ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవో. గొప్పగా చూస్తున్నాడండి. ఇది గొప్పగా చూసి మాటల వరకైనా క్రియల వరకు కూడా ఉన్నాయంటే మనం ఇప్పుడు చూడబోతున్నాం. బైబిల్లోంచి షాక్ అయిపోబోతున్నాం. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు, దేవుని నామ ఘనత కోసం కట్టాడు. ఆ మందిరం ఎలా కట్టాడు, ఎంతకాలం కట్టాడు, ఎంతమందిని వాడాడు, ఏమేమి వాడాడు, ఇది తెలిస్తే మళ్ళీ మూలానికి వెళ్దాం. దేవుడు సొలొమోన్ని ఎందుకు ఐశ్వర్యవంతుడిగా చేశారు? దేవుడు సొలొమోనికి ఎందుకు అంత జ్ఞానం ఇచ్చారు? దేవుడు సొలొమోని హృదయంలో ఎందుకు అంత పవర్ పెట్టారు? ఎవరికి ఇవ్వనంత ఐశ్వర్యం ఇచ్చేశారు? అది ఇంపార్టెంట్. సొలొమోను మందిరం కట్టాడు. ఇప్పుడు చూద్దాం 2వ అధ్యాయం 17-18. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక చేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయ్యారు. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండి పని చేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచాడు. ఏంటిది? ఎంతమందిని పెట్టాడు? 1,83,600 మందిని పెట్టాడు. సొలొమోను దేవుని మందిరానికి దగ్గరగా 2 లక్షల మందిని వాడాడా? చూడండి, క్లారిటీ ఇచ్చారు. బరువులు మోయటానికి 70,000 మందిని, మ్రానులు కొట్టడానికి 80,000 మందిని, వీళ్ళందరి మీద ఇన్ఛార్జీలుగా 3,600 మందిని. 100 కాదు, ఇప్పుడు 1000 కాదు, 10,000 కాదు, 20,000 కాదు. మనుషులంటే వాళ్ళు ఇసుక ఏనుగులు కాదు. ఇంత మందిని వాడాడంట. ఎంతమందిని? 2 లక్షల మందిని వాడాడంట మందిరం కడతాను. లేదా మందిరం ప్లస్ అతని రాజ్యం అనుకోండి. ఇప్పుడు ఇంతమంది కాబట్టి ఇంతమంది ఎక్కువ అయితే, ఇప్పుడు రాళ్ళు మోయాలనుకోండి, 100 రాళ్ళు ఉన్నాయనుకోండి,
ఇద్దరే ఉంటే ఒక్కొక్క రాయతాలుగా ఒకటి 50 తీసుకెళ్ళాలి, ఒకటి 50. 10 మంది ఉంటే ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోవచ్చు. 50 మంది ఉంటే 100 రాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కదా పనుల్లో, ఫాస్ట్ లాగేచ్చుగా. కానీ ఎంతకాలం పట్టింది తెలుసా మందిరం కట్టడానికి? 7 సంవత్సరాలు పట్టిందంట. నెలలు కాదు, రోజులు కాదు, 7 years, దాదాపుగా 7 సంవత్సరాలు పట్టిందంటండి మందిరం కడతానికి. మందిరం కడతానికి 7 సంవత్సరాలు. ఏది మనుషులు తక్కువ ఉండే సార్, మనుషులు బాగా ఉంటే ఎక్కువ తొందరగా లాగేసే వాళ్ళం సార్ అని చాలా మంది అంటారు. మనుషులేం తక్కువ లేరు. ఇప్పుడు మనుషులు ఎక్కువ ఉంటేనే అంతకాలం పట్టిందంట. అంటే ఏ రేంజ్ లో కట్టాడు మందిరం? సరే, అంత కడతానికి ముందు ఏం చేశాడు? మనసులో ఒకటి ఉంటేగా ఫిగర్, ఇంత కట్టాలి, ఎంతమందిని వాడాలి, ఎంత పెద్దది కట్టాలి, 10 అంతస్తులు కట్టాలి, 1000 అంతస్తులు కట్టాలి. ఏదైనా కట్టేవాడికి ముందు ఒక ఆలోచన ఉంటది కదా. ఇప్పుడు కట్టించిన వాళ్ళు సులభనే కదా. ఇప్పుడు మనసులో ఏముంది అతనికి? భూమి మీద ఎవ్వడు కట్టని మందిని నేను కట్టాలి, భూమి మీద ఎవ్వరు కట్టనంత పెద్ద మందిరం కట్టాలి, చరిత్రలో మిగిలిపోవాలి, నా దేవుడు నామ ఘనత కోసం. ఈ మందిరం చూసినప్పుడు దేవుని ఎవ్వడైనా మహిమపరచాలి, ఎవ్వడైనా దేవుణ్ణి ఘనపరచాల్సిందే. ఆ రేంజ్ లో కట్టాడు. ఎలా పడితే అలా కట్టచ్చు, 10 మందితో కట్టచ్చు, 100 మందితో కట్టచ్చు. కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లక్షల మంది పనుల్ని పెట్టుకొని ది బెస్ట్, నాకు అది బాగా ఇష్టం అండి. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడు తండ్రి. ఇది ఓకే, తండ్రి దగ్గర నుంచి మనకు వస్తాయి. మనం కూడా బెస్ట్ ఇవ్వాలి దేవుడికి. యెహోవాకి మనం కూడా ఇవ్వాలి, ఉత్తమమైన ఇవ్వాలి. దేవుడు మనకిస్తున్నారు తండ్రిగా, మనం కూడా పిల్లలుగా ఆయనకి ఇవ్వాలి, ఉత్తమమైనది ఇవ్వాలి. అదే ఇచ్చాడు సొలొమోను. సొలొమోను గురించి దేవుడు అంతా ముందే చెప్తారు, నువ్వు కట్టద్దు దావీదా, నీ కొడుకుతో కట్టించుకుంటా, అతను నా కుమారుడుగా ఉంటాడు, నేను అతని తండ్రిగా ఉంటాను. తన పరలోకపు తండ్రి కోసం ఎలాంటిది కట్టాడు చెప్పండి? అన్యులు కూడా వచ్చి చప్పట్లు కొట్టేలాగా, బయట వ్యక్తులు కూడా వచ్చి, ఇంత పెద్ద మందిరం ఏంట్రా బాబు, ఎలా కట్టారు, ఏంటిదంతా అసలు. ఇప్పుడు చిన్న చిన్న మనం బయటకు వెళ్ళి కొన్ని ఏదో చూస్తూ ఉంటాం కదా, చార్మినార్, తాజ్మహల్, అవన్నీ ఓ మూలకు రావు. ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందట దేవునికి మందిరం కట్టి, అది కూడా హై రేంజ్ జ్ఞానాన్ని వాడి, మనుషుల్ని వాడి, ఏమేమి వాడాడో చూద్దాం. సమయం చూసాం, ఎంతమందిని వాడాడు చూసాం. ఇంకేం వాడాడు? 4వ అధ్యాయం 19, 20, 21, 22. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నింటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలోంచి బల్లలను, వాటిని కూర్చిన విధి ప్రకారము గర్భాలయం ఎదుట వెలిగించుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారంతో చేయించెను. ఎలాంటి బంగారం? మేలిమి బంగారముతో చేయించిన. గట్టి కొట్టండి. పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. దానిపైన వాటిని గూర్చిన విధి ప్రకారం గర్భాలయం ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభ. దేవునికి ఏమైనా కొట్టాడండి దేవుడు, గట్టిగా దేవుడు హృదయాన్ని తాగేశాడంతే మనవాడు ప్రవర్తన ద్వారా. మామూలుగా తాకల దేవుడు హృదయాన్ని. అడుకునేవాడు వస్తే దాని బంగారం గిన్నెలో తినంటారా? ఇంటికి విఐపీలు వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సొలొమోను హృదయంలో ఎంత ఉందండి దేవుడి మీద? మేలిమి బంగారం, ప్రశస్తమైన బంగారం, శ్రేష్టమైన బంగారం వాడేశాడంట. 22వ వచనం. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలం యొక్క లోపలి తలుపులను, దేవాలయము తలుపులను అన్ని బంగారం చేయబడింది. తలుపులను బంగారంతో చేయడం ఏంటి? మందిర ద్వారం లోపలి తలుపులు, అతి పరిశుద్ధ స్థలం యొక్క లోపలి తలుపులు, దేవాలయపు తలుపులను అన్నీ బంగారముతో చెయ్యబడెను. సొలొమోను హృదయం ఎలా ఉంది దేవుని పట్ల? నా దేవుని మందిరం ఇది, నా దేవుని మందిరం, నా దేవుని మందిరాన్ని నేను గొప్పగా చూపించాలి, ప్రజలు వచ్చి ఆశ్చర్యపోవాలి, నా దేవుణ్ణి గణపరచాలి. ఆ ఫీలింగ్ లేకుండా ఇవన్నీ చేయగలరా? ఎదురు గొప్పగా చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొహాలు ఎత్తావా? వాళ్ళు గొప్పలు కాకపోతే వాళ్ళ దగ్గరికి సాక్ష్యం పడతావా? మనుషుల్ని చూస్తే ఒక రేంజ్ లో వాడేశాడు, కొన్ని లక్షల మంది పనులను వాడాడు. సంవత్సరాలు చూస్తే కొన్ని సంవత్సరాల పాటు, అంటే బాగా బెస్ట్ అవ్వాలంటే ఎక్కువ కాలం పడుతుంది. సార్
నీట్ గా చేసుకోమంటారా బండి? టైం అవ్వండి. ఎక్కువ టైం ఎందుకు తీసుకున్నాడు? బెస్ట్ ఇవ్వటానికి. ఎక్కువ మంది ఎందుకు తీసుకున్నాడు? గొప్పగా కడటానికి. ఇప్పుడు ఏ మెటీరియల్ వాడుతున్నాడు? వెండి, ఇత్తడి వాడేస్తున్నాడు ఎక్కువ. మ్యాక్సిమం మిగతా కూడా వాడాడు, కానీ ఎక్కువ 90% ఏం వాడాడు? మేలిం బంగారం, ప్రశస్తమైన బంగారం, శ్రేష్టమైన బంగారం వాడేశాడండి వస్తువులన్నిటికీ, తలుపులకి, వస్తువులకి. అబ్బో, బైబిల్లో ఉన్న భక్తులను బట్టి ఆనందించాలి, పరవశించాలి. ఇంకా చూద్దాం. ఇప్పుడు సొలొమోను రాజా కదా, మహారాజా కదా, దేశం ఉందా లేదా, జనాలు ఉన్నారు లేదా, డబ్బు బంగారం ఉందా లేదా. మళ్ళీ ఒక నన్ను కదిలించిన పాయింట్ 2వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరము కట్టెతలచి ఉండగా నీవు అతనికి సరళ పురాణాలను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలం అందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇజ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్టము చేయబడినట్లుగా నేను కట్టించుకోవచ్చున్నాను. చూడండి, ఇక్కడ సొలొమోను మందిరం కట్టిస్తానికి స్టార్ట్ చేయక ముందు తూరు రాజు, వేరే దేశపు రాజు, అన్య రాజు అండి అతను. తూరు రాజు అయిన హీరామునొద్దకి, అన్యుడు దగ్గరికి లెటర్ పంపించాడు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరో? అన్యుడికి. పాయింట్ పట్టుకోవాలి. చూడండి, మహారాజు అన్యుడి దగ్గరికి వెళ్ళి చేజాపుతున్నాడండి మందిరం కోసం. చెప్పలేదు దేవుని మహిమ. నేను అంటాను, ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళి పంపించి ఏమేమి పనులను అడిగాడు, అక్కడ వస్తువులు అడిగాడు, చెట్లు లేదా ఏదోటి. ఎందుకు? ఉన్న దాంట్లో కట్టచ్చుగా. దేవుడు చెప్పేస్తారు. ఇప్పుడు ఎవడు అడుగుతాడు సొలొమోన్ని? ఉన్న దాంట్లో తింటాం, ఉన్న దాంట్లో మనం ఏదైనా చేస్తాం. ఎందుకు వేరే వాళ్ళ దగ్గరికి చేద్దాం? సొలొమోను మహారాజు అయ్యుండి పరలోకపు తండ్రి కోసం అన్యుడి దగ్గరికి వెళ్ళి చేజాపుతున్నాడు. నాకు అది భలే నచ్చిందండి. ఎందుకని? బెస్ట్ ఇవ్వాలని. ఎందుకని? ఇక్కడ ఆ పనులు లేరు, అక్కడే ఉన్నారు. ఆ రాజు దగ్గర పనులు ఉన్నారు, వాళ్ళు వస్తే బెస్ట్ ఇస్తారు. అంటే దేవుడికి బెస్ట్ ఇవ్వడం కోసం తన స్థాయి తగ్గించుకుంటున్నాడు సొలొమోను. దేవుణ్ణి బెస్ట్ గా ప్రపంచాన్ని చూపించడం కోసం తన అధికారాన్ని తగ్గించుకుంటున్నాడు, తన స్థాయిని తగ్గించుకొని చెయ్యి జాపి రిక్వెస్ట్ చేస్తున్నాడు. భలే నచ్చిందండి ఈ పాయింట్. ఏమీ లేని మనమే చెయ్యి జాపలేము. ఏమీ లేని మనమే అహంతో నిండిపోయి, గర్వంతో నిండిపోయి చెయ్యి జాపడానికి ఈరోజు కష్టం, ఇబ్బంది. దేవుడి రాజ్యం కోసం చెయ్యి జాపంటా తప్పే ఉందరా. మన తండ్రి మన కోసం కాలు పట్టుకున్నారు శిష్యులకి, మన తండ్రి మన కోసం రక్తం కాచారు, ఉమ్ములు భరించారు మన కోసమే. అయితే నేను మాత్రం కాదు, ఎవరు చేయి పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళను, చేయి జాపను, నేను దేవుడి రాజ్యం కట్టను, దేవుడి పని చెయ్యను, అవసరమైతే నేను ఎలాగే ఉంటాను, నరకానికి వెళ్ళిపోతాను. ఆహం వల్లే కదా దేవుని రాజ్యం కట్టబడట్లేదు. ఆ గర్వం వల్లే కదా దేవుని ప్రజలు రక్షించబడట్లేదు. క్రైస్తవుల అహం వల్ల, క్రైస్తవుల గర్వం వల్ల, వాళ్ళు చెయ్యి జాపని తత్వం వల్లే యేసు ప్రభు వారు, పేతురు నీ దోనిస్తావా, చెయ్యి జాప అడిగారు, నీ దోనిస్తావా, వాక్యం చెప్తాను. దేవుడే తగ్గించుకున్నారు, రిక్తులుగా మారిపోయారు. అంతా నథింగ్ చేసుకుని ఆయన పరిచయం చేసి చూపించారు. ఏముందా మనకి? వాళ్ళు ఉంటారు, రేపు పోతాం, వెళ్ళుండు 3వ రోజు. సొలొమోను చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. అన్యుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపి నీ పనులను పంపిస్తావా కొంచెం, సరే అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. అవన్నీ పక్కన పెట్టండి. పనుల కోసం చెయ్యి జాపాల్సిన అవసరం ఏంటి? వస్తువుల కోసం చెయ్యి జాపాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నేను పెద్ద విషయం కాదు, నా దేవుడు మందిరం కట్టేటప్పుడు నేను పెద్ద విషయం కాదు, దేవుడిని సంతోష పెట్టాలి, దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎంతైనా తగ్గించుకుంటాను, ఎవరినైనా కాలు పట్టుకుంటాను అని నిరూపించాడు సొలొమోను. తను చెయ్యాలనుకుంటే తన దేశంలో ఉన్న వస్తువులు వాడుకోవచ్చు, తన దేశంలో ఉన్న దాన్ని బట్టి ఇవ్వచ్చు. ఇంతవరకు నేను చేశాను అంటే ఎవడు అడుగుతాడు? ఇప్పుడు ఇష్టపడి తనకు నచ్చి అదిగో అక్కడి నుంచి వస్తువులు వేస్తే బెస్ట్ కట్టచ్చు మందిరాన్ని. ఈ పనులు అయితే మన దేశంలో ఉన్న పనుల కంటే ఆ పనులు బాగా చేస్తారు. 13వ వచనం. అప్పుడు తూరు రాజు ఘటనలో స్పందించి చెప్తున్నాడు. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరం ఏమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నారు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన
భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. తెలివియు వివేచనయు గల హూరాము అనొక చురుకైన పనివాడిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. రిటర్న్లో చెప్పాడా లేదా? నేను ఒక వ్యక్తిని తూర్రోజు పంపించడం లేదా? 16. మేము నీకు కావలసిన మ్రాణులన్నీ లెబానోను కొట్టించి వాటిని నీ కొరకు మ్రాణులు పంపించాడా లేదా? అన్యుడు అడిగాడా లేదా? ఇక్కడ చూడండి 14 వచ్చిన చూడండి. అతను ఎలాంటోడు? పనోడు హోరాం అనే వ్యక్తి. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వారి తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రాణులతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎర్ర నూలుతోను పని చేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పని అందును మచ్చులు కల్పించుట యందును యుక్తి కలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలిన వాడు నియమించిన ఉపాయశాలలకు సహకారి అయి వాటన్నింటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. ఎలాంటి వాడంట? మంచి పని నైపుణ్యత కలిగినోడు, జ్ఞానం కలిగినోడు, బాగా బెస్ట్ వర్క్ చేస్తాడంట. ఇప్పుడు వేరే రాజు దగ్గరికి వెళ్ళి పనులు తెచ్చాడా లేదా? పిలిపించడం లేదా? ఇప్పుడు చెప్పండి, సొలొమోను మందిరం ఎంతకాలం కట్టాడు? ఎంతమందిని వాడాడు? ఏమేమి వాడాడు? ఎక్కువ ఏం వాడాడు? పనుల్ని వేరే దేశం నుంచి తెప్పించాడు, వస్తువుల్ని వేరే దేశం నుంచి తెప్పించాడు. ఎంత ఇష్టపడి కట్టాడు. మంచి తీర్మానం చేసుకొని ప్రపంచంలో ఎవరు కట్టనంతగా కట్టి దేవుణ్ణి ఘనపరిచాడా లేదా? ఇప్పుడు చూడండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తా. ఇప్పుడు ఎంత ఘనపరిచాడు సొలొమోను మందిరం కట్టి దేవుణ్ణి? కొద్దిగానా? ఆకాశం అంత ఘనపరిచాడు దేవుణ్ణి. కాబట్టి మందిరం కట్టిన తర్వాతే తన హృదయంలో దేవుడు జ్ఞానోక్తులు పెట్టి ప్రపంచమంతా అతన్ని చూసేలాగా ఆశీర్వదించారండి. నువ్వు దేవుడిని ఎంత కనపరిచావు అనుకో, దేవుడు నిన్ను ఇంతే కనపరుతాడు. దేవుడిని ఎంత కనపరిచావు అనుకో, దేవుడు నిన్ను ఎంత దానికంటే 100 రెట్లు కనపరుతాడు. నీవు ఎంత కనపరుచు, నీ జీవితంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉంది, నీ జీవితంలో దేవుడికి ఎంత స్థానం ఉంది, అతను మందిరం కట్టే విధానం బట్టి, అతను మందిరం కట్టిన పద్ధతిని బట్టి దేవుడికి ఎంత విలువిచ్చాడో, ఎంత ఘనత ఇచ్చాడో, ఎంత ప్రేమిస్తున్నాడో దీనిలోంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సొలొమోను బహుగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? ప్రపంచమంతా అతని దగ్గరికి వచ్చి చూస్తానికి కారణం ఏంటి? దేవుణ్ణి బహుగా సంతోషపెట్టాడు, బహుగా ఘనపరిచాడు, బహుగా ప్రేమించాడు. కాబట్టే లక్షల మంది పనులను వాడాడు, సంవత్సరాల పాటు కట్టాడు లేదా కట్టించాడు. బంగారాన్ని, శ్రేష్టమైన బంగారాన్ని వాడాడు, వేరే వాళ్ళ దగ్గర చేయాపాడు. ఇవన్నీ అంటే దేవుడు మందిరం కట్టిస్తానికి సమయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, బలగాన్ని, అన్నిటినీ అందరినీ వాడాడా లేదా? ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఎవరైతే సొలొమోనులాగా ఎవరైతే దేవుని రాజ్యానికి, అప్పుడు దేవుడు మందిరం, ఇప్పుడు దేవుడు రాజ్యం, మనందరం దేవుని రాజ్యం కట్టాలి. ఎవరైతే దేవుని రాజ్యానికి సమయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, బలగాన్ని, అందరినీ అన్నిటినీ వాడతారో వాళ్ళని సొలొమోను లాగా ఈ భూమి మీద దేవుడు హెచ్చిస్తారు. నువ్వు గణపరుస్తున్నావా? రోజు దేవుని గణపరుస్తున్నావా? దేవుని రాజ్యం కడుతున్నావా? దేవుడి రాజ్యానికి నీ సమయాన్ని, బలాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని, బలగాన్ని అందరినీ అడుగుతున్నావు. ఎవరైతే ఈ భూమి మీద దేవుడి రాజ్యం కోసం ఎంతగైనా తగ్గించుకుంటారో, ఎంతైనా కష్టపడతారో, ఎన్ని శ్రమలైనా భరిస్తారో, ఎంతైనా ప్రయాసపడతారో వాళ్ళు ఘనపరచబడుతూ ఉంటారు, దేవుని చేత హెచ్చించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు. వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు. మనకు ఆఫర్ ఇచ్చారు దేవుడు, వాడుకోవాలి. దేవుడిని ఘనపరిచే ఆఫర్. మనలాంటి వాళ్ళకి దేవుడిని ఘనపరిచే ఆఫర్ అవ్వడం ఏంటండి? అసలు దేవుడు ఆ ఇచ్చిన ఆఫర్ని వాడుకోవాలి. నువ్వు వాడుకుంటున్నావా? ప్రధాన పిల్లరా, ఊరికినే దేవుడు సొలొమోనుకి ఏం అవ్వలేదు, ఊరిని ఐశ్వర్యవంతుడిగా చేయలేదు, ఊరికినే అంత జ్ఞానం ఇవ్వలేదు. దేవుణ్ణి సంతోషపెట్టాడు, బహుగా ఘనపరిచాడు. క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, మందిరం కట్టడం ద్వారా. నీ జీవితంలో నువ్వు గనక దేవుణ్ణి గణపరిస్తే, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు దేవుడు చేసేది లేదా నువ్వు చేసే పని వల్ల, పరిచర్య వల్ల నువ్వు దేవుణ్ణి గణపరిస్తే, దేవుణ్ణి సంతోషపెడితే, దేవుణ్ణి ప్రేమిస్తే,
నీకు దేవుడు ఘనతిస్తారు. ఆయనే ఉంచుకోరు, ఆయనేమి దాచుకోరు. నువ్వు ఎంత గణపరుస్తావో అంతగా. సొలొమోను ఏ రేంజ్ లో ఆనందించి ఉంటాడు. రాజులందరూ గుర్రాలు వేసుకొని లేదా రథాలు వేసుకొని వచ్చి వెయిట్ చేస్తా ఉంటే ఎలా ఉంటుంది సొలొమోను ఆనందానికి? సొలొమోను ఆర్భాటం ఎలా ఉంటుంది? సొలొమోను ఆధిక్యత ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. ఎందుకని? ఒకప్పుడు గణపరిచాడు, గణపరచబడ్డాడు. దేవుని హెచ్చించాడు, హెచ్చించబడ్డాడు. దేవుని సంతోష పెట్టాడు, సంతోషాన్ని అనుభవించాడు. నువ్వేమీ చేయకుండా నా దేవుడు గొప్పోడో, నువ్వు ఎన్ని డైలాగులు చెప్పినా దేవుడు నీకేమవరు. శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. నీ పనుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా దేవుణ్ణి తృణీకరిస్తున్నావు నువ్వు. అందుకే నీకు తృణీకారం ఎక్కువ ఎదురవుతుంది, అందుకే అవమానం జరుగుతుంది, అందుకే అపజయం, అందుకే ఓటమి, అందుకే నిరాశ, నిస్పృహ. అందుకే నువ్వు దేవుణ్ణి గణపరిచి చూడు. మనసావాచ కర్మ దేవుణ్ణి ప్రేమించి పరలోక తండ్రిని గణపరచు. దేవుడు పనిచేయి, ప్రజల విడుదల కోసం ప్రయాసపడు. ఎలా ఉంది నీ లైఫ్? ఒకసారి పరీక్షించుకోండి. ఎలా ఉంది? నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావా, గణపరుస్తున్నావా? నిజంగా గణపరిస్తే ఈ పాటికి నీ స్థాయి పెరిగిపోవాలి. శ్రద్ధగా చేస్తున్నావా దేవుడి పని? బాధ్యతగా చేస్తున్నావా దేవుడి పని? దేవుడు నీకు అప్పగించిన ఆయన పనిలో ఎలా ఉన్నావు నువ్వు? నిర్లక్ష్యం, అహంకారం, గర్వం, సోమరితనం. రేపు చేద్దాం, ఇప్పుడు ఇంత అవసరమా? ఇంకొక వ్యక్తి దగ్గర నేను తగ్గించుకోవాలా? నిన్ను రక్షించడం కోసం నా దేవుడు తగ్గించుకున్నారు. నిన్ను విడిపించడం కోసం, నిత్య నరకం నుండి తప్పించడం కోసం ఆయన నా పాతాళానికి వెళ్ళారు. ఆయన గుండెల్లో పొడి చేశారండి. సొంత శిష్యుడు అమ్మి పారేశాడు నీ రక్షణ కోసం. వెన్నుపోటు కూడా ఆయన భరించాల్సి వచ్చింది. నీ హృదయంలో నీ తండ్రి ఏరి? నీ హృదయంలో సిలువను మోసిన నీ తండ్రి ఏరి? నిన్ను తెచ్చుకొని ప్రేమించిన నీ తండ్రి నీ హృదయంలో లేరు. నీ హృదయంలో ఉంటే సొలొమోను లాగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. సొలొమోను హృదయంలో సిలువ ఎక్కక ముందే, ప్రాణం పెట్టక ముందే సొలొమోను హృదయంలో దేవుడు గొప్పగా ఉన్నారండి. నా దేవుణ్ణి సంతోష పెట్టాలి, నా దేవుణ్ణి గణపరచాలి, నా దేవుణ్ణి హెచ్చించాలి. ఈ భూమి మీద ఎవ్వరో గొప్పగా అనుకున్నాడు కాబట్టి గొప్ప కట్టండి. నీ హృదయంలో నీ దేవుడు గొప్పగా ఉంటే నువ్వు ఏదైనా చేస్తావు, దేవుడి కోసం ఎంతైనా చేస్తావు, ఎక్కడికైనా వెళ్తావు. మహోన్నతుడు తండ్రి, ప్రేమసురేశ్వర ప్రభా, వాక్యమైన వాక్యం ద్వారా సూటి నాతో మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం. కొత్త విషయాలు నేర్పించారు, మీకు స్తోత్రం. అయ్యా, మేమందరం ఇంకా నమ్మకంగా పరిచయం చేయడానికి, తీర్మానం చేసుకుని మీ ప్రజలు పరిచయం చేసి మీ రాజ్యం కడతానికి సహాయం చేయండి. తర్వాత అందు నిమిత్తమే పిలువబడ్డారు మీ ప్రజలు, అందు నిమిత్తమే రక్షించబడ్డారు, అందు నిమిత్తమే భూమి మీద ఉన్నారు తండ్రి. ఆ గ్రహింపు మీ ప్రజలకు దయచేయండి. పౌలు అంటున్నాడు, సమయం అనక అసమయం అనక, పగలనక రాత్రనక నీ ప్రయాసపడ్డాను అంటున్నాడు తండ్రి. అందుకే భూలోకంలో పరలోకంలో గొప్ప స్థాయిలో ఉన్నాడు పౌలు తండ్రి. మాకు ఇచ్చిన ధన్యతను మేము ఉపయోగించుకునే కొరకు దయచేయండి. మొదలు మీ గర్భనస్థలకు ఉపయోగించుకునే శ్రమ తండ్రి.